జ్ఞానప్రసూన బెస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మీ లగ్నానికి రాజయోగాలు ఏవి అనే అంశం. పలు విధాలైన యోగాలు జ్యోతిష శాస్త్రములో ఉన్న కొన్ని యోగాలు మాత్రమే కొన్ని లగ్నాలకు చాలా బాగా పనిచేస్తాయి. కొన్ని లగ్నాలకు యోగాలు ఉన్నా అవి పెద్దగా ఫలితాన్నివ్వవు. ఈ యోగాలు లగ్నానికి మంచి ఫలితాన్ని ఇవ్వాలంటే దీనికి అనేక విధులు ఉన్నాయి. ముఖ్యంగా ఒక యోగాన్నిచ్చే గ్రహాలు లగ్నానికి మిత్రగ్రహాలై ఉండాలి. ఇది మొదటి విధి. రెండవ విధి, ఆ గ్రహ దశలు మనం అనుభవించే వయస్సులో రావాలి. ఇది చాలా ముఖ్యం. అనుభవించే వయస్సులో ఆ దశలు రాలేదన్నా భుక్తుల్లో కొంత యోగ ఫలితాలను ఇస్తాయి. తర్వాత మన శత్రుగ్రహాల వల్ల కూడా కొన్ని యోగాలు ఉంటే వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఆ విధంగా చూచినప్పుడు మీ లగ్నానికి ఏవి రాజయోగాన్నిచ్చే గ్రహాలు అనేది 12 లగ్నాలకు తెలుసుకుందాము. మేషలగ్న జాతకానికి సంబంధించినంత వరకు రుచక యోగం మొదటి తరహా రాజయోగం. ఎందుకంటే ఈ యోగం లగ్నాధిపతి అయిన కుజుడి వల్ల ఏర్పడుతుంది. తర్వాత చంద్రమంగళ యోగం, గురుచంద్ర యోగం, రవి గురువుల వల్ల ఏర్పడే శివరాజయోగం. ఇలా మేషలగ్నానికి కుజుడు, చంద్రుడు, రవి, గురువుల వల్ల ఏర్పడే యోగాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇక వీళ్ళ దశలు కరెక్ట్ అయిన వయస్సులో వస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి. తర్వాత వృషభ లగ్న జాతకులకు శుక్రుని వల్ల ఏర్పడే మాలవికాయోగం, బుధుడి వల్ల ఏర్పడే భద్రయోగం, శని వల్ల ఏర్పడే శశయోగం. ఈ 3 యోగాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మిథున లగ్నానికి బుధుడి వల్ల ఏర్పడే బుధాదిత్య యోగం, భద్రయోగం, మాళవికాయోగం, శశయోగం వంటి యోగాలు పనిచేస్తాయి. ఇక ధర్మ కర్మాధిపతి యోగం ఆల్మోస్ట్ అన్ని లగ్నాలకు పనిచేస్తుంది అన్నా కూడా లగ్న మిత్రగ్రహాలై ఈ ధర్మ కర్మాధిపతి యోగం ఏర్పడితే అద్భుత రాజయోగాన్ని ఇస్తుంది. కర్కాటక లగ్న జాతకులకు సంబంధించినంత వరకు మేష లగ్నానికి చెప్పిన అన్ని యోగాలు ఈ లగ్నానికి కూడా బాగా పనిచేస్తాయి. అంతేకాక పౌర్ణమి యోగం, గురుచంద్ర యోగం, గురుమంగళ యోగం, చంద్ర అధియోగం ఇవన్నీ కర్కాటక లగ్నానికి మంచి ఫలితాలను ఇస్తాయి. లగ్న మిత్రగ్రహాల ద్వారా ఏర్పడే యోగాలు పూర్తిగా మంచి ఫలితాలను ఇస్తాయి. అంతేకాక కర్కాటక లగ్నానికి 9వ స్థానాధిపతి గురువు, 10వ స్థానాధిపతి కుజుడు లగ్న శుభులు, మిత్రగ్రహాలు కాబట్టి వీళ్ళిద్దరి కలయిక వల్ల ఏర్పడే ధర్మ కర్మాధిపతి యోగం మంచి ఫలితాలను ఇస్తుంది. తర్వాత సింహ లగ్నానికి కుజుడి ద్వారా ఏర్పడే యోగాలు, చంద్రుడి ద్వారా ఏర్పడే యోగాలు, గురు భగవానుని ద్వారా ఏర్పడే యోగాలన్నీ బాగా పనిచేస్తాయి. వీళ్ళు లగ్న శుభులైన ఏదైనా ఒక దుస్థానానికి అధిపతులు కూడా అని గమనించడం అవశ్యం. ఉదాహరణకు చంద్రుడు వ్యయాధిపతి, గురువు అష్టమాధిపతి, కుజుడు బాధకాధిపతి. మిత్రులే కానీ సమస్యలను ఏర్పరిచే అవకాశం సింహ లగ్నానికి అధికంగా ఉంటుంది. కాబట్టి స్నేహితులు, సహోదరుల వల్లనే సింహం దిగజారిపోతుందనే సామెత ఉంది. వీళ్లకు స్నేహితులే తప్పు మార్గం చూపే ధోరణిని కలిగి ఉంటారు. సో సింహ లగ్నం లేదా రాశికి ఎవరైతే రాజయోగాన్ని ఇస్తారో వాళ్లే సమస్యలను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ లగ్నానికి శివరాజయోగం, బుధ ఆదిత్య యోగం మంచి ఫలితాలను ఇస్తాయి. కన్యా లగ్న జాతకులకు సంబంధించినంత వరకు వృషభ లగ్నానికి, మిథున లగ్నానికి పనిచేసే అన్ని యోగాలు ఈ లగ్న జాతకులకు కూడా పనిచేస్తాయి. చంద్రుడి వల్ల, బుధుని వల్ల, శుక్రుని వల్ల, శని వల్ల లభించే అన్ని యోగాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉదాహరణకు భద్రయోగం, మాళవికాయోగం, ధర్మ కర్మాధిపతి యోగం యొక్క ఉన్నత ఫలితాలను పొందే లగ్నాలలో కన్య కూడా ఒకటి. కారణం 9వ స్థానాధిపతి శుక్రుడు, 10వ స్థానాధిపతి బుధుడు ఎల్లప్పుడూ కూడా ఉండే అతి మిత్రగ్రహాలు.
ఇంకా శని భగవానుని ద్వారా ఏర్పడే శశయోగం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక తులా లగ్నానికి సంబంధించినంత వరకు బుధ శుక్ర శని వీళ్ళ ముగ్గురి ద్వారా ఏర్పడే యోగాలు రాజయోగాలుగా పనిచేస్తాయి. మాళవికా యోగం కానివ్వండి, భద్రయోగం కానివ్వండి, శని భగవానుని ద్వారా ఏర్పడే శశయోగం కానివ్వండి అద్భుత ఫలితాలను ఇస్తాయి. తర్వాత 2, 7 స్థానాలకు అధిపతి అయిన కుజుడితో శుక్రుడు కలిసి ఉంటే కూడా ఒక విధంగా మంచి ఫలితాలను ఏర్పడే భాగ్యాన్ని కూడా ఇస్తారు. ఇక వృశ్చిక లగ్నానికి సంబంధించినంత వరకు రవి, చంద్ర, గురు, కుజుల ద్వారా ఏర్పడే అన్ని యోగాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ధర్మ కర్మాధిపతి యోగం యొక్క ఉత్తమ ఫలితాలను పొందే లగ్నాలలో వృశ్చికము ఒకటి. ధనుసు లగ్నానికి సంబంధించినంత వరకు దగ్గరగా వృశ్చిక లగ్నానికి ఏర్పడే యోగాలే పనిచేస్తాయి. అయితే సింహ లగ్నానికి పేర్కొన్న నెగటివ్ ఫలితాలు ఈ లగ్నానికి కూడా వర్తిస్తాయి. కుజుడి ద్వారా ఏర్పడే యోగాలన్నీ కుజుడు వ్యయాధిపతి కావున కొంత భంగపడతాయి. చంద్రుడి ద్వారా దొరికే యోగాలన్నీ చంద్రుడు అష్టమాధిపతి కాబట్టి భంగపడతాయి. రవి వల్ల ఏర్పడే యోగాలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. గురువు వల్ల ఏర్పడే హంసయోగం, శివరాజయోగం అద్భుత ఫలితాలను ఇస్తుంది. మకర లగ్నానికి సంబంధించినంత వరకు ధర్మ కర్మాధిపతి యోగం మొదటి తరహా యోగంగా పనిచేస్తుంది. ఇంకా మాళవికా యోగం, భద్రయోగం, శశయోగం బాగా పనిచేస్తాయి. చంద్రుని వల్ల ఏర్పడే యోగాలు కృష్ణపక్ష చంద్రుడైతే కొంత పని చేస్తాయి, శుక్లపక్ష చంద్రుడైతే పని చెయ్యవు. తర్వాత కుంభలగ్న జాతకులకు కుజ శుక్రుల వల్ల ఏర్పడే ధర్మకర్మాధిపతి యోగం కొంత మంచి ఫలితాలను ఇస్తుంది. బుధుడి వల్ల ఏర్పడే యోగాలు, శుక్రుని వల్ల ఏర్పడే యోగాలు, శని వల్ల ఏర్పడే యోగాలు కొంత మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ లగ్నానికి కూడా సింహ లగ్నం లాగానే స్నేహితుల వల్ల నష్టపోవడం వంటి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ కుంభ లగ్నానికి శని, బుధ, శుక్రులు మిత్రగ్రహాలు. కానీ ముగ్గురికి 3 దుస్థానాలు ఉన్నాయి. బుధుడికి అష్టమాధిపత్యం, శుక్రునికి బాధకాధిపత్య స్థానం, శనికి వ్యయస్థానం అనే స్థానం ఉంటుంది. కాబట్టి కుంభలగ్నానికి శశయోగం పని చెయ్యదు. అదేవిధంగా సింహలగ్నానికి 3 మిత్రగ్రహాలు, వీళ్లకు కూడా ఒక్కొక్క దుస్థానం ఉంటుంది. ఈ 2 లగ్నాలు కత్తి మీద నడుస్తున్నట్లు మనం గమనించాలి. సరైన ప్లాన్ లేకపోతే వీళ్ళు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. మీన లగ్న జాతకులకు మేష లగ్నానికి ఏర్పడే యోగ ఫలితాలే ఉంటాయి. గురు, చంద్ర, రవి, కుజుల వల్ల ఏర్పడే యోగాలు పనిచేస్తాయి. బట్ రవి వల్ల ఏర్పడే యోగం కొంత భంగం అవుతుంది. కారణం రవి 6వ స్థానాధిపతి కావున. పౌర్ణమి యోగం మీన లగ్నానికి 100% పని చెయ్యదు. ఇది 6వ స్థానాధిపతితో సంబంధం కలిగిన యోగం. ఎల్లప్పుడూ ఒక యోగాన్ని లెక్కించేప్పుడు ఆ అధిపతులకు ఇంకొక ఆధిపత్యమైన 6, 8 స్థానాలకు సంబంధించినదా అని చూడడం అవశ్యం. మీన లగ్నానికి గురుచంద్ర యోగం, గురుమంగళ యోగం, ధర్మకర్మాధిపతి యోగం మంచి ఫలితాలను ఇస్తుంది. సో ఇవే 12 లగ్నాలకు ఏర్పడే రాజయోగాలని తెలియచేస్తూ మరొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.